హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ సాజిద్. ఈరోజు అయితే అనుకోకుండా హైదరాబాద్ నైట్ రైడ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. నైట్ హైదరాబాద్ తిరగడానికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి ఏంది అని ఏం లేదు, హైదరాబాద్లో జస్ట్ తిరుగుదామని నైట్ టైము ఎలా ఉంటుందో హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఆల్రెడీ అయితే ఇంతకుముందు వెళ్ళున్నాము, ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడు నలుగురు వెళ్తున్నాము. నా బండి మీద ఇద్దరు, ఇంకో బండి మీద ఇద్దరు. ప్రస్తుతానికి అయితే గచ్చిబౌలి సైడ్ సిటీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం. ఇందాక దగ్గర అయితే అసలు ఎప్పుడో బయలుదేరాలి, ఈవినింగ్ బయలుదేరదాం, ఎర్లీగానే బయలుదేరదాం అనుకున్నాము. కానీ ఇక్కడ వర్షం పడుతుంది, అందువల్ల మనం స్టార్ట్ అవ్వడం లేట్గా స్టార్ట్ అయ్యాము. లేకపోతే ఈ పాటికి అసలు సిటీలోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళము. వెళ్ళలేమేమో అనుకున్నాము వర్షం వల్ల, కానీ వర్షం ఆగిపోయింది, అందుకని స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఆపేస్తాడు తర్వాత, మళ్ళీ కాసేపు అయితే లైట్లు ఆపేస్తాడు వాడు కూడా. కేబుల్ బ్రిడ్జ్ చలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. లాస్ట్ టైం వెళ్ళాము, అప్పుడు వెళ్ళినసరికి లైట్లు ఆపేశారు. ఈసారి అయితే లైట్లు ఆపకుండా ఉండాలి. మ్యాక్సిమం తొందరగా వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేద్దాము. చాలా దూరం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి, అందులో సిటీలో నుంచి వెళ్ళాలి కదా, ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మేనేజ్ చేసుకుందాం మనం. అంతా మూవింగ్ ట్రాఫిక్కే, సో ట్రాఫిక్ మనకైతే అంతగా లేదు ఇక్కడ. లేకపోతే ఫుల్గా అసలు ఆగతా పోవాల్సి వచ్చేది ప్రతి సిగ్నల్ దగ్గర. కానీ మనమైతే ఎక్కడ ఆగలేదు, స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చేసాము బికాజ్ ఆఫ్ దిస్ మూవింగ్ ట్రాఫిక్. ఇప్పుడు మనమైతే ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైడ్ అయితే వెళ్తున్నాము. మనకైతే మ్యాప్ ఈ దారి చూపిస్తుంది ఇటు వెళ్ళాలని. సో ఫస్ట్ ఇటు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి స్ట్రైటా? ఏంది జనాభా ఎంత ఎక్కువ ఉన్నారు ఇక్కడ. టీ ఫేమస్ అనుకుంటా, టీ షాప్కి జనాభా చాలా ఎక్కువ ఉన్నారు. ఈ ఫ్లైఓవర్లు ఉన్నాయి కాబట్టి సిగ్నల్ లేకుండా ఈజీగా వెళ్ళిపోతున్నాము. ఇప్పటికే ఇది థర్డ్ ఫ్లైఓవర్ మనం ఎక్కింది. ముందైతే 2 ఫ్లైఓవర్ క్రాస్ చేసాము. అదే కింద నుంచి వెళ్తే కింద 2 సిగ్నల్ పాయింట్లు అయితే కన్ఫామ్గా ఉండేవి, మనకి ఆగాల్సి వచ్చేది. ఫ్లైఓవర్ వల్ల కొంచెం ఇంకా మనం ఏంటంటే స్పీడ్గా వెళ్ళగలుగుతున్నాము, ఎక్కడ ఆగకుండా. మనం ఇప్పుడు ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి బేగంపేట వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్ళాలి. ఏట్రా ఎవరు హెల్మెట్లు లేకుండా. ముందు నలుగురు చూశాను, నలుగురికి హెల్మెట్లు లేవు. విండ్సర్ MG హెక్టార్, ఇది ఎలక్ట్రిక్ కారు. ఇలా వెళ్తుంటే బాగుంటుంది. ట్రాఫిక్లో ఆగాగి వెళ్ళాలంటే మనకి చిరాకు వచ్చేస్తుంది బైక్ డ్రైవ్ చేయడానికి. అదే ఇలా ఆగకుండా మూవింగ్ ట్రాఫిక్ ఉండాలి, కానీ మూవింగ్ ట్రాఫిక్ వెళ్ళిపోతూ ఉండాలి, ఎక్కడ ఆగకుండా. ఆగుతూ ఉంటే ఎంతసేపు అని ఎవరికైనా విసుగు వచ్చేస్తుంది. ఆగుతా వెళ్ళాలంటే. ఇప్పుడైతే ఆగాము సిగ్నల్ దగ్గరగా వచ్చినప్పటి నుంచి అయితే. ఇది కూడా సిగ్నల్ ఓపెన్ అయిపోయింది, మనం ఆగడం సిగ్నల్ ఓపెన్ అయిపోయింది. ఎక్కువసేపు కూడా ఆగలేదు సిగ్నల్ దగ్గర. 5 to 10 seconds ఆగుంటాము. అప్పుడప్పుడు రోడ్లోనే కాదు, ఇలా గొంతులో కూడా వెళ్ళాలి. ఏం చేస్తాం, గూగుల్ మ్యాప్ని నమ్ముకున్నాం కదా. ఆ గూగుల్ మ్యాప్ ఇలా చేసింది, లేట్గా రెస్పాండ్ అయింది. ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలనిపించింది. ఎట్రా ఇదిగోండి, ఈ దారిలో ఇందాక వచ్చాం, మళ్ళీ ఇదే దారిలోకి వచ్చాం తిరిగి బికాజ్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్ నమ్ముకోవడం వల్ల. ఇక్కడ నుంచి రైటా? ఒర్రే ఎన్నిసార్లు రా.
ఏది వచ్చేసాం ఈ రూట్లోకి. ఎన్ని తిప్పలు పడ్డాం ఈ రోడ్లోకి రావడానికి. వస్తున్నాడా? అది ఏమంటారు, ఇదిగోండి వచ్చేసాం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి. ఈరోజు కూడా లైట్లు లేవు, టైం 11 అయింది. ఈరోజు కూడా లైట్లు లేవు ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ. పోలీసులు అయితే సీసీ కెమెరాస్ పెట్టారు, ఎవరైనా ఆగుతారేమో అని చెప్పి. ఎక్కడైతే ఆగకూడదు, నో పార్కింగ్. కావాలంటే మనం బైక్స్ ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి వచ్చి ఇక్కడ నడవచ్చు అటు ఇటు, కానీ అయితే ఆగడానికి లేదు. కానీ అందరూ ఆగుతున్నారు, మనం కూడా ఆగేద్దాం ముందు చూసుకొని. ఇదిగోండి కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఫస్ట్ మోకాల్లో బ్రేక్ వేసినప్పుడు ఆపాలి అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే వ్యూ అంతా చూడండి. ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇంకా ఎదురుగా ఇన్ఆర్బిట్ మాల్ ఉంది. నైస్ కదా. పోలీసులు వస్తుంటారు, చూసుకొని వెళ్ళిపోవాలి మనం. పోలీసులు వస్తే ఫైన్ వేసేస్తారు. సో పోలీసులు ఆపుకున్నప్పుడు చూసుకుని మనం అయితే వెళ్ళిపోవాలి ఆపకుండా. ఇన్ఆర్బిట్ మాల్లోకి అయితే వెళ్తున్నాము. బైక్ పార్కింగ్ అలో చేస్తాడు ఈ టైంలో మన లోపలికి. అడగదాం. అలో ఉంది, పోతున్నారు కదా. ఎటు పోవాలి ఇక్కడ నుంచి? గోస్లో టైం ఈ టైంలో కూడా ఉంది మాల్ ఓపెన్లో. పార్కింగ్ అయితే ఇక్కడైతే పెట్టేసాము. దిగు తమ్ముడు. పార్కింగ్లో అయితే పెట్టేసాం బైక్. ఇంకా ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్దాం. వాళ్ళు సతీష్ వాళ్ళు ఎర్రా. ఇదిగోండి ఇన్ఆర్బిట్ మాల్లోకి అయితే వచ్చాము. ఇక్కడైతే అన్నీ క్లోజ్ అయిపోయి టైం అయితే 11 కదా. ఏం ఓపెన్ ఉంటాడు షాప్స్. ఇప్పుడు టైం కానీ టైం ఇప్పుడు వస్తే మరి అలాగే ఉంటుంది రా. మన టైంలో ఇలా కదరా తగలడేది. తెలియదు నాకు. వాడి పేరు తెలియదు. హ్యారీ పాటర్ అంటే ఇది కూడా చూడండి, ఇది పేరు హ్యారీ పాటర్.
ఇందాక ఎక్కడ వల్ల యాక్సిడెంట్ అయింది ఇందాక ఇక్కడ ఈ కారే వాళ్ళు డ్రిఫ్ట్ కొడదామని ట్రై చేశారు. డ్రిఫ్ట్ కొడదామని ట్రై చేసేసరికి కార్ వచ్చి డివైడర్ అదే మధ్య డివైడర్ కొట్టేసుకుంది. టైం నైట్ 12 అవుతుంది. ఇంకా 4 minutes ఉంది 12కి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చూడండి, మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఈ టైంలో. ఏట్రా ఇది ఘోరాలేట్రా, మొత్తం స్ట్రీట్ ఫుడ్లు టిఫిన్ అన్నీ ఉన్నాయి. ఎక్కడికి వెళ్దాం చూద్దాం. ఉంది ఎక్కడన్నా హెచ్సిఎల్ టెక్ క్వాల్కామ్. మనమైతే హైటెక్ సిటీ ఐటీ పార్క్ దగ్గర ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ మీకు కంపెనీస్ అవన్నీ. ఇదిగోండి ఇది ఒక సత్వ నాలెడ్జ్ పార్క్. ఇది ఎదురుగుండేది మీకు ఫ్లాట్స్ టౌన్షిప్ టైపు. మన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, చూద్దాం ఎక్కడ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్ని కంపెనీస్. ఓ పోలీస్ చెక్ ఏడు డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది ఇక్కడ. టైం 12:48. స్టిల్ వీఆర్ ఆన్ రోడ్స్. ఎందుకంటే ఇన్ఫోసిస్ గేట్ 1 ఇది మా ఇన్ఫోసిస్ ఇంకో క్యాంపస్. కానీ ఇక్కడ ఒకసారి వచ్చాను నేను. ఇది గేట్ 2. ఇక్కడంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి మొత్తం. ఇది ఐటీ హబ్ టైప్ ఉంటుంది ఇక్కడ. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంట రైట్లో ఉంది. బండి కొన్న టెక్నిక్ ఇదే, అవసరం లేదు, పోతా ఉండవే. అబ్బాబ్బాబ్బా ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా. పెద్ద రోడ్డు, 1, 2, 3, 4, 5 లేన్ హైవే. ఇంత ప్రశాంతంగా లేకపోతే ఎలా ఉంటుంది? 5 లేన్ హైవే కాబట్టి. అందులో నైట్ టైం 1. డెలాయిట్, బ్లూ ప్రింట్, ఫినామ్, మౌరిటెక్, ఏడబ్ల్యూఎఫ్ఎస్, ఏఐజీ హాస్పిటల్స్, డెలాయిట్, మీనాక్షి టెక్ పార్క్. ఇది ఇందులో డెలాయిట్ ఉంది. డెలాయిట్ అబ్బా అక్కడ ఎల్టీఐ మైండ్ ట్రీ కంపెనీ ఉంది. ఐకియా పెద్ద షోరూము ఇదిగోండి ఈ లెఫ్ట్లో ఉంది. చాలా పెద్ద షోరూమ్ ఐకియాది ఇక్కడ హైదరాబాద్లో. ఇది అన్ని వస్తువులు దొరుకుతాయి ఇక్కడ. సింక్రోని రాయదుర్గ్ స్టేషన్, మెట్రో స్టేషన్. ఇది లెఫ్ట్గా ఇటు యూటర్న్ ఏడుందరా అటుకే. టైం 1:40. ఈరోజు
చాలా లేట్ అయిపోయింది. ఇంతకుముందు అయితే ఈ పాటికి తిరిగేసి రూమ్ దగ్గరకి అయితే వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఈరోజైతే లేట్ అయిపోయింది. రూమ్కి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో. ఇప్పుడైతే హుస్సేన్ సాగర్ దాకా వెళ్తున్నాం. హుస్సేన్ సాగర్కి వెళ్ళి అటు నుంచి అటు రూమ్కి వెళ్ళిపోతాము. ఈ టవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా చిన్న ఏరియాలో పైకి లేపేశారు. ఇదిగోండి ముందు నిఖిల్ అండ్ రతీష్. 55, 56, 60 లోపల వెళ్తున్నాం. స్పీడ్ కూడా ఎక్కువ వెళ్ళట్లేదు. పెడతారు మీ ఆంధ్రలో కూడా సేమ్ అట్లే ఉంటుంది కదా, చేతులు అయిపోయిందే ఉంటుంది కదా. అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటేరియట్, ఈ లెఫ్ట్ సైడ్లో హుస్సేన్ సాగర్ లేక్. ఇదంతా ఈ లెఫ్ట్ సైడ్లో అంతా హుస్సేన్ సాగర్ లేక్. ఇది సెక్రటేరియట్ భవన్ రైట్లో ఉంది. సచివాలయం, తెలంగాణ సచివాలయం. తిరగడం అయిపోయింది. ఇంకా ఇది ఇక్కడి నుంచి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఓవరాల్గా ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 20 కిలోమీటర్స్ అయితే 20 కిలోమీటర్స్ వెళ్తే మన రూమ్ అయితే వచ్చేస్తుంది. 20 కిలోమీటర్స్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది. 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది ట్రాఫిక్ని బట్టి. ట్రాఫిక్ అయితే టైం 2 ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కడ ఉంటుంది, ట్రాఫిక్ అయితే ఉండదు. కానీ రోడ్డు కొంచెం అక్కడ ఉప్పల్ నుంచి కొంచెం రోడ్డు ఇబ్బందిగా ఉంటుంది. రోడ్ బాగుండదు. సో మనకైతే ఇప్పుడైతే 2:30 కల్లా వెళ్ళిపోతాం మ్యాక్సిమం, నేను అనుకోవడం అయితే. ఉప్పల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 10 to 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన రూమ్ అయితే. ఇదే ఉప్పల్. ఇదే ఉప్పల్. ఇదిగోండి సతీష్ కూడా ఎక్కడే ఉన్నారు ముందు. వాళ్ళ కోసం స్లో చేసాం, వాళ్ళు వస్తున్నారు, ఆల్రెడీ వచ్చేసారు. ఇక్కడ నుంచి తేలిపోదాం. టైం అయితే 2:27. మనం అయితే వచ్చేసాం. దగ్గర నారాపల్లి దగ్గరలో ఉన్నాము. ఇంకొంచెం ముందుకెళ్తే వచ్చేసినట్టే. 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. వచ్చేసాం మనం టౌన్షిప్కి. టూ 2:32 టైము. మనమైతే మన టౌన్షిప్లోకి అయితే వచ్చేసాము. ఇంక వెళ్ళి మనమైతే రూమ్లో పడుకుందాం. ఈరోజు ఓవరాల్గా మనం తిరిగింది అయితే 119.5 కిలోమీటర్స్లు. అందులో 9.5 అయితే ఇక్కడే తిరిగాము. ఓవరాల్గా ఒక 100 కిలోమీటర్స్ తిరుగుంటాం మనం సిటీలోకి. వచ్చేసాం టౌన్షిప్లోకి. బైక్ ఇక్కడ పార్క్ చేసేసుకుందాం. Chalo bye, until next video. Signing off from this video. Bye.